ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ విషెస్ కార్డ్ అంటే గ్రీటింగ్ కార్డ్స్ సెండ్ చేయడం, అంటే కేక్స్ అవి ఇవి సెండ్ చేయడం ఎలానో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని చూస్తుంటే థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ సచ్ గుడ్ ఫ్రెండ్స్, లవ్ ఆల్ మై బెస్ట్ బడీస్, లిస్ట్ ఛానల్. సో ఇప్పుడు ఈ ఇమేజెస్ అంటే నేను ఎలా క్రియేట్ చేశానో మీకు చూపిస్తాను ఆన్లైన్లో. ఇది కంప్లీట్ ఫ్రీగా. సో దీనికోసం ముందుగా మనం అడ్రస్ బార్లో అంటే సెర్చ్ బార్లో mynamepics.com అనే అడ్రస్ని ఎంటర్ చేయాలి. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. దానిపై క్లిక్ చేసి కూడా మీరు దాన్ని ఓపెన్ చేయవచ్చు. సో ఏమని టైప్ చేయాలంటే mynamepics.com సో టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేయాలి, సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు దీనివల్ల మనకు బెస్ట్ యూజెస్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరైనా బర్త్డే ఉన్నా ఒక కేక్ని మనం ఆన్లైన్లో జనరేట్ చేసి దానిపైన వాళ్ళ నేమ్ అనేది ఎడిట్ చేసి వాళ్ళకి దాన్ని సెండ్ చేయవచ్చు. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చూపించాను ఫ్రెండ్స్ గ్రీటింగ్ కార్డ్, ఈ విధంగా కూడా సెండ్ చేయవచ్చు ఆన్లైన్లో క్రియేట్ చేసి. సో ఇప్పుడు ఇక్కడ మనకు కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఆల్ఫాబెట్స్, బాయ్స్ బర్త్డే కేక్స్, యానివర్సరీ కేక్స్, క్యూట్ డాల్స్, ఫ్రెండ్షిప్, గర్ల్స్, జ్యువెలరీ, లవ్, అంటే ఎటువంటి వెకేషన్స్కైనా ఎటువంటి ఫంక్షన్స్కైనా దానికి సంబంధించిన ఏమైనా మనం ఆన్లైన్లో జనరేట్ చేయవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు బర్త్డే కేక్స్ అనుకోండి, ఇక్కడ బర్త్డే కేక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, క్యాండిల్స్ బర్త్డే కేక్ నేమ్ పిక్చర్, టెడీ బర్త్డే కేక్ నేమ్ పిక్చర్స్, ప్రతి బర్త్డే కేక్ నేమ్ పిక్చర్స్. చూడండి ఇక్కడ హ్యాపీ బర్త్డే యువర్ నేమ్, హ్యాపీ బర్త్డే యువర్ నేమ్ హియర్, హ్యాపీ బర్త్డే యువర్ నేమ్ హియర్. సో ఇక్కడ యువర్ నేమ్ ప్లేస్లో మనకు నచ్చిన నేమ్ రాయడం కోసం ఇక్కడ రైట్ నేమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి వాళ్ళ నేమ్ రాసేసి దాన్ని ఎఫ్బీలో షేర్ చేయొచ్చు, ట్విట్టర్లో పోస్ట్ చేయొచ్చు, గూగుల్ ప్లేస్లో కూడా పోస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఇందులో ఇప్పుడు ఈ కేక్ అనేది ఉంది కదా, ఇది నాకు కొంత లైక్ చేస్తున్నాను దీన్ని. సో దీనిపై నేను నేమ్ అనేది రాస్తున్నాను. సో రైట్, సో హ్యాపీ బర్త్డే యువర్ నేమ్ హియర్. సో ఇక్కడ మన కింద కనిపిస్తుందా బాక్స్, దీంట్లో మనం ఎవరి నేమ్ అయితే టైప్ చేయాలనుకుంటామో దాన్ని ఇక్కడ టైప్ చేయాలి. సో ఇక్కడ నేను మన లిస్ట్ ఛానల్ నేమ్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ నేమ్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ అనేది ఎలా లోడ్ అయింది, హ్యాపీ బర్త్డే లిస్ట్ ఛానల్. సో డౌన్లోడ్ దిస్ పిక్చర్, అప్లోడ్ టు ఫేస్బుక్, అంటే డైరెక్ట్ ఫేస్బుక్ కూడా అప్లోడ్ చేయొచ్చు, లేదా డౌన్లోడ్ దిస్ పిక్చర్ ద్వారా మన పీసీ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది, చూడవచ్చు. ఇది నేను ఇప్పుడు చూడండి విండోస్ ఫోటో వ్యూలో దీన్ని ఓపెన్ చేశాను, హ్యాపీ బర్త్డే లిస్ట్ ఛానల్. సో ఈ విధంగా అంటే ఇప్పుడు ఏదైనా బర్త్డే ఉంటే ఎవరిదైనా ఇలా నేమ్ జనరేట్ చేసి వాళ్ళ ఫేస్బుక్ పోస్ట్లో టైం లైన్ పై పోస్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళకి సెండ్ చేయవచ్చు మెయిల్కి ఎలా అయినా. సో ప్లస్ ఇదే విధంగా యానివర్సరీ కేక్స్ కూడా మనం జనరేట్ చేయవచ్చు. సో ఇప్పుడు హ్యాపీ యానివర్సరీ వాళ్ళ నేమ్స్ ఇక్కడ ఈ విధంగా కూడా జనరేట్ చేయవచ్చు. ప్లస్ ఇక్కడ విష్ కూడా చేయవచ్చు, బర్త్డే విషెస్, ఎటువంటి విషెస్ అని ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే యువర్ నేమ్, ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ కూడా మనం సెండ్ చేయవచ్చు. ఇక్కడ మంచి మెసేజెస్ ఉన్న ఇమేజెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హియర్ హీస్ హర్ నేమ్. సో ఇక్కడ మనం నేమ్ టైప్ చేస్తే నేమ్ జనరేట్ అవుతుంది. విషింగ్ ఏ డే దట్ ఈస్ స్పెషల్ ఇన్ ఎవ్రీ వే యాజ్ యూ ఆర్, ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకొని దాన్ని జనరేట్ చేయవచ్చు. సో యువర్ గుడ్ నేమ్ హియర్, ఎనీ అదర్, ఎటువంటి విషెస్ అయినా మనం చేయవచ్చు. సో జస్ట్ మనం సింపుల్ మనం ఏదైతే బర్త్డే కేక్ దేన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ఇమేజ్ పై ఇక్కడ రైట్ నేమ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మన నేమ్ అనేది అక్కడ జనరేట్ చేయాలి. సో ఈ విధంగా మనం ఆన్లైన్ బ్యూటిఫుల్ పిక్చర్స్, గ్రీటింగ్ కార్డ్స్ అనేది జనరేట్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ మెయిల్లో టైప్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.